ఏపీలో ఇటీవల సంభవించిన వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది చనిపోయారని తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది చనిపోగా ఒకరు గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఏలూరు జిల్లాలో వరదలకు 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 181,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. సుమారు 20,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 2,35,000 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం తెలిపింది. అలాగే 478 పశువులు చనిపోయినట్టుగా ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,913 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల రోడ్లు పాడైపోయాయి. మొత్తంగా 6,44,000 మంది వరదల వల్ల ప్రభావితులయ్యారు. ఇంకా 246 రిలీఫ్ క్యాంపుల్లో 49,000 మంది ఆశ్రయం తీసుకుంటున్నారు. 50 ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు బాధితులకు సాయం అందించినట్టుగా తెలిపింది ప్రభుత్వం. వరదల వల్ల ఎంత నష్టం సంభవించిందనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నివేదికను పంపించింది. కేంద్రానికి 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా తెలిపింది.